స్వామి అని పేరు పెట్టుకున్నందుకు ఘనకార్యాలు చేస్తున్నాడు వెధవ. ఏం ఘనకార్యం చేశాడేమిటి? ఏమిటా, నిన్న రాత్రి ఈ స్వామి గారు వీడి స్నేహితుడు సూర్యారావు గారు ముసుగులు వేసుకుని హెడ్ మాస్టర్ ఇంటి మీద పడి రేపు సెలవు అవ్వబోతే స్కూల్లో బాంబులు పెడతామని బెదిరించారు. స్వామి, మన ఏటుగాన్ని హాస్పిటల్ తప్పించి ఎక్కడో దాచేశారు. ఆడు మన గురించి చెప్తే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. అంచేత ఆడు ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోవాలి మనం. స్వామీజీ స్పీకర్ ఆన్ చేయి. అలాగే స్వామి. ఎరా స్వామి, దరిద్రపు పేరు మాత్రం స్వామి. బుద్ధులని దొంగ బుద్ధుడు. బాంబులు పెడతావురా బాంబులు? ఎక్కడ సంపాదించావురా బాంబులు? లేకపోతే నువ్వే తయారు చేస్తున్నావా తుపాకీలు బాంబులు? ఇంకోసారి స్కూల్లో బాంబులు పెడతానని బెదిరించినట్టు తెలిసిందో నీ గుండు బాంబులాగా పేలుతుంది. దొంగ రాస్కెల్, దరిద్రపు వెధవ. ఫైరింగ్ అయిపోతున్నాడు. ఆపే. పైగా నీకా బుద్ధి లేని సూర్యారావు గారు స్నేహితుడు. నువ్వు సన్నాసివి, వాడో మఠం బైరాగి. పొరపాటున రాంగు స్విచ్ నొక్కుంటది. నేను కరెక్ట్ స్విచ్ నొక్కుతాను. తప్పక సూర్యారావు గారిని నమ్మకురా. నిన్ను నట్టేట్లో ముంచిపోతాడా? వాడు పరమ దరిద్రుడు, అతి నీచుడు, నికృష్టుడు, రాక్షసుడు, చెంచగాడు. మొత్తం స్విచ్లన్నీ రాంగు స్విచ్లే. నీ అమ్మ వద్దు, బాధల్లో బూతులు వచ్చేస్తున్నాయి. పూజలో నాకేం పాలుపోవటం లేదు విహారీ. ఆ పట్టుబడ్డ మనిషికి ప్రాణభయం అయితే పోయింది కానీ ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. అలాగా? అతను ఎవరైనా సైకియాట్రిస్ట్ చూపిస్తే మంచిదేమో. ఇంతకీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? చెప్పానుగా, మా స్టాఫ్ మీద నాకు నమ్మకం పోయిందని. అందుచేత ఎవరికీ తెలియకుండా మా ఇంట్లో ఉంచాను. మా నాన్నగారు అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏదో ఉంది. గురుడు ఇక్కడో రాసలేలు జరుపుతున్నాడు. చెప్తా. బాబాయ్, ఆయన ఎక్కడైనా కనిపించారా? కనిపించగేమమ్మా, కనిపించాడు. ఒంటరిగా కాదు, జంటగా మరో అమ్మాయితో పార్కులో కూర్చుని లవ్ ఆడుతున్నాడు. ఇదిగో, నువ్వు కూడా వెళ్ళి ఆ సీన్ చూసి ఆనందించి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఈ అక్షంతలు వాళ్ళ నెత్తిని తల్లిరా. బాబాయ్, నేను అడిగింది విహారి గురించే. నేను చెప్పేది విహారి గురించేనమ్మా. అతను ఆ అమ్మాయితో కలిసి సినిమా హాల్ ఏమిటి, పార్క్ ఏమిటి, బీచ్ ఏమిటి, పబ్లిక్ గార్డెన్స్ ఏమిటి, ఎక్కడ చూసినా అదంటే. బయలుదేరు, టైం అయింది. ఈ పాటికి విహారీ ప్రవళిక చేరి ఓ పాట వేసుకుంటూ ఉంటారు. అబ్బదేని సోకు సంపంగిరేకు, అమ్మదేని చూపు మరుమల్లి చూపు, గులాబీ మొగ్గలాంటి ఎర్ర బుగ్గనంటుకున్న ముగ్గులన్నీ మూట పుట్టే, అబ్బదేని సోకు సంపంగిరేకు, అమ్మదేని చూపు మరుమల్లి చూపు. చూశాక నేను తోచుకోకుంటే ఆగేదెలా? సందె పొద్దింకా సన్నగియాక చిన్నగా గిల్లుకో, చిన్న చీకట్లు సిగ్గుపడ్డాక నిన్ను అద్దులేని ఏరుడేల భామ, అద్దులేని ప్రేమ పెట్టగా ముళ్ళు జారిపోయి వెళ్ళు వంటీడు మీద ఒళ్ళు వంతు నేసి చాటు చూసి దాటుకుంటే కంట. అబ్బడింది సోపు సంపంగిరేకు, అంటుకుంటే షాకు అమ్మదీని చూపు మరుమల్ల చూపు, గులాబీ మొగ్గలాంటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మూట పుట్టే,
మాటికే నూరు మూసేయనా మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత కొత్తగా పుచ్చుకో కందు చూసి ఆడే సరాగమే అవ్వదేని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు అమ్మదీని చూపు మరుమల్లి చూపు అన్ను రాకు రాకు నేనున్న వైపు గులాబీ మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మూట పుట్టే సిగ్గు పచ్చ కదడి మీద మొగ్గ విచ్చుకున్న పువ్వు మోజులన్నీ మాలలన్నీ అవ్వదేని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు అమ్మదీని చూపు మరుమల్లి చూపు అన్ను రాకు రాకు నేనున్న వైపు అమ్మ మాలా నాటగారులో ఎక్కడికే ఓసిన మదరు విహారి దగ్గరికే అయి ఉంటుంది వెళ్ళని మన అమ్మాయిగా మాత్రం ధైర్యం ఉండాలి మాలా ముట్టుకోవద్దు అడ్డమైన వాళ్ళ బుగ్గలు పెదాలు ఇంకా అవన్నీ తడివిన చేతులతో నన్ను ముట్టుకోవద్దు నాకు కంపరం పుడుతుంది అడ్డమైన వాళ్ళు బుగ్గలు తడివేనా ఎవరు వాళ్ళు ఆహా నీకు తెలియదా పేరు అడ్రస్ కూడా నేనే చెప్పాలా అడ్రస్ అక్కర్లేదు పేరు చెప్తే చాలు తల్లి ఉందిగా మహాతల్లి ప్రహాళికో ప్రహేళికో కాళికో ప్రవల్లిక ఆహా ఆ పేరుని ఎంత తీయగా పలికాడమ్మా పురుషుడు చూడు మాలా ఆడది అసూయ రెండు ఆతుని మొదలయ్యాయి చూసావా మోసం మొగాడు రెండు మోతని మొదలయ్యాయి తెలుసా ప్రవల్లికకి తన బావకి ఎప్పుడో పెళ్లి సెటిల్ అయిపోయింది తెలుసా కథలు చెప్పకండి నా మాట మీద నీకేమాత్రం నమ్మకం లేదు కదూ లేదు అయితే నాతో రా ఎక్కడికి నోరెత్తామంటే బాధేస్తాను రా గుడ్ ఈవినింగ్ డాడ్ ఇంత ఆలస్యం ఏంటమ్మా సాయంకాలం పెన్నడే వచ్చి ఏదో శుభవార్త చెప్తానన్నావు పొద్దున్న నుంచి నీకోసం ఎంత టెన్షన్తో వెయిట్ చేస్తున్నానో తెలుసా అవును డాడీ నిజంగా ఒక శుభవార్తే నేను ఒక నిర్ణయానికి హలో సార్ హలో సమయానికి మీరు ఇక్కడే ఉన్నారా అయితే నా ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోయింది ప్రాబ్లము ఏమి ప్రాబ్లం ఇదో ఆడగోల సార్ పైది బై నా కాబోయే భార్యని ప్రవల్లికకు చూపిద్దామని తీసుకొచ్చాను అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది కదా సార్ లేదు ఓట ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది అనుకుంటాను విహారి ఏదో ఒకటిలేండి ఈ పిచ్చి పిల్ల నేను ప్రవల్లిక కలిసి తిరగడం ఫ్రీగా మూవడం చూసి అపార్థం చేసుకుంది ఒళ్ళు మండి ప్రవల్లిక ఆల్రెడీ సంబంధం కుదిరిందని మిమ్మల్ని చూపిద్దామని తీసుకొచ్చాను ఏయ్ పప్పు సుద్దా ఆయనే ప్రవల్లిక కాబోయే భర్త నమస్కారం అండి నమస్కారం విష్ ఆల్ ది బెస్ట్ వస్తాను సార్ విహారి జస్ట్ మినిట్ ఒకసారి మీరు ఇంటికి వచ్చినప్పుడు కొలుసు పారేసుకున్నారు మా ప్రవళిక దాచి ఉంచింది ఒకవేళ మీరు ఇంటికి వస్తే మీ దగ్గర ఇవ్వమని చెప్పి తను బయటికి వెళ్ళింది థ్యాంక్ యూ వస్తాం సార్ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అదేమా ఏమిటా శుభవార్త మిలిటరీ క్యాంప్లో నేను వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయింది అదేమిటమ్మా పెళ్లి వార్త చెప్తావేమో అనుకున్నాను మనం అనుకున్నదంతా జరుగుతుందా నాన్న రాసి ఉండాలి I got very bad news for you, Miss Pravalika. ఏమిటి సార్ అది హైకమాండ్ పర్మిషన్ లేకుండా నువ్వు అనంతానంత స్వామి గారి ఆశ్రమాన్ని రేట్ చేయడం, అక్కడ పట్టుబడినటువంటి విట్నెస్ ని ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో దాచడం మినిస్టర్ గారికి తెలిసింది. చట్టరీత్యా చాలా తప్పు కనుక నీ మీద సివియర్ యాక్షన్ తీసుకోక తప్పలేదు. Here are your suspension orders. I am very sorry. బట్ ఐఎమ్ నాట్ సో సారీ సార్. ఇప్పుడే ఈ రోజు వస్తుందని నేను ఈ ఉద్యోగంలో చేరిన రోజు నా డైరీలో రాసుకున్నాను.
ఇంతకాలం నాకు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. గుడ్ బై సార్. పరమేశ్వరం. ఓకే సార్, వెంటనే రామలాల్ని పంపి మన ఏటుగాడు నోరు శాశ్వతంగా ముంచేస్తాడు. ఎవరు నువ్వు? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.